హాటీస్ వెల్కమ్ బ్యాక్ టు గోవా సిరీస్. ఈరోజు ఎక్కడికి వెళ్తున్నాం తెలుసా? మనమైతే ఈరోజు వెన్స్డే. సో వెన్స్డే అంటే సాధారణంగా అందరికీ గుర్తొచ్చేది మార్కెట్. అది ఏ మార్కెట్ అనుకుంటున్నారు? ఫ్లీ మార్కెట్. వెడ్నెస్డే ఫ్లీ మార్కెట్. సో అంజునాకి నియర్ బై ఉంటుంది. సో అంజునాకి రీచ్ అయితే అక్కడి నుంచి మనం ఎలా వెళ్ళాలి ఏంటని అన్నీ తెలుసుకోవచ్చు. సో మేము బాగాలో స్టే చేస్తున్నాం కాబట్టి బాగా టు అంజనా ఫస్ట్ అయితే రీచ్ అయ్యాము. సో ఇక్కడ నుంచి జస్ట్ కొంచెం ఒక 2-3 కిలోమీటర్స్కి దగ్గరలోనే ఉంటుంది ఎవ్రీథింగ్. సో ఫ్లీ మార్కెట్ అంటే బేసికల్గా లైక్ యాక్సెసరీస్, అమ్మాయిలకు కావాల్సిన బట్టలు, అబ్బాయిలకు బట్టలు, టీషర్ట్స్, షూస్, లైక్ కావాల్సిన ఎవ్రీథింగ్, లైక్ పురాతన కాయిన్స్ నుంచి ఈ జనరేషన్ మసాలాల వరకు అన్నీ దొరుకుతాయి అక్కడ. సో ఎవరైనా బాగాలో ఉన్నట్లయితే తప్పకుండా విజిట్ చేయండి వెడ్నెస్డే మార్కెట్. సో ఓన్లీ వెన్స్డేనే నడుస్తుంది, మిగతా టైంలో చాలా ఇదిగా ఉంటుంది. సో మనం ఎవరైనా వెళ్ళాలి అనుకుంటే విజిట్ చేయండి. అక్కడ రేట్స్ అయితే చాలా ఎక్కువ చెప్తారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక ప్రోడక్ట్ 1000 రూపీస్ అనుకోండి, వాళ్ళు దానికి చెప్పేది 5000 చెప్తారు. బార్గెన్ చేస్తే ఇస్తారు. కాకపోతే ఏంటంటే ఇండియన్స్ అనే కాన్సెప్ట్లో వాళ్ళు మనం బార్గెన్ చేసిన వాళ్ళ వైపు ఎక్కువ చూడరు. సో ఆబ్వియస్లీ వాళ్ళు చాలా ఎక్కువ ప్రైస్కి అమ్మడానికే ప్రయత్నిస్తారు. సో నన్ను అడిగితే ఆ మార్కెట్ అనేది జస్ట్ ఫర్ సైట్ సీయింగ్ పర్పస్కి నేనైతే ఎప్పుడు విజిట్ చేస్తాను. కొన్నాను అంటే ఎప్పుడో రేర్ ఒకసారి జుమ్కీస్ తీసుకున్నా అంతే. సో వీళ్ళు ఎవరైనా వెళ్ళాలి అనుకుంటే విజిట్ చేయండి చాలు. అయితే ఆల్మోస్ట్ రీచ్ అయిపోయాం. సో ఇప్పుడు ఇలా వెళ్ళినా అంజనా బీచ్ వస్తుంది, ఇలా వెళ్ళినా వస్తుంది. సో నేను ఫ్రీ పార్కింగ్ చేసుకోవాలి అని అనుకుంటున్నాను కాబట్టి సో ఆ డీటెయిల్స్ అనేది నేను మీకు చూపిస్తాను. సో అటు రైట్ సైడ్, లెఫ్ట్ సైడ్ అండ్ స్ట్రైట్ 3 రోడ్స్ అనేది ఉంటుంది. సో రైట్ వెళ్తే అంజనా, స్ట్రైట్ వెళ్ళినా కూడా అంజనా బీచ్ వస్తుంది. సో మనం డైరెక్ట్ స్ట్రైట్ వెళ్ళిపోతుంటే ఒక డెడ్ ఎండ్ అనేది వస్తుంది. ఈ డెడ్ ఎండ్ నుంచి మనం త్రూవర్డ్స్ లెఫ్ట్ సైడ్ వెళ్ళాలి. సో అక్కడి నుంచి వెళ్తే మనకి వే అనేది తెలుస్తుంది. ఆన్ ది వేలో ఎవరు పడితే వాళ్ళు పార్కింగ్ అంటారు. సో 50, 60 సమ్ డిఫరెంట్ టైప్ ఆఫ్ ఛార్జెస్ చెప్తారు. సో మనం అవేం పట్టించుకోకుండా డైరెక్ట్ స్ట్రైట్ వెళ్ళాలి. కాకపోతే కొంచెం దూరం, ఒక 50 రూపాయలు సేవ్ అవుతున్నాయి అంటే కొంచెం దూరం వెళ్ళినా తప్పలేదు కదా ఫ్రెండ్స్. అందుకని సో ఫ్రీ పార్కింగ్కి నేను చెప్తున్నాను. సో అట్లా స్ట్రైట్ వెళ్ళిపోండి. ఎంత దూరం అనేది నేను మీకు చెప్తాను. ఓకే, లిలీపుట్ అవన్నీ దాటుకొని వెళ్ళాలన్నమాట. సో చూసారు కదా, ఎక్కడ పడితే అక్కడ పార్కింగ్ బోర్డ్స్ అనేవి ఉన్నాయి. సో ఇవన్నీ పట్టించుకోకుండా ఇంకా స్ట్రైట్కి వెళ్ళినా మళ్ళీ ఒక డెడ్ ఎండ్ వస్తుంది. ఆ డెడ్ ఎండ్ నుంచి మళ్ళీ లెఫ్ట్ సైడ్ తీసుకోవాలి. అక్కడి నుంచి వెళ్తే వస్తుంది అన్నమాట. అలా లెఫ్ట్ నుంచి వెళ్తుంటే ఇలా ఎంటీ ప్లే గ్రౌండ్ అనేది కనిపిస్తుంది. అక్కడి నుంచి మనం ఇంకా స్ట్రైట్ వెళ్ళి మళ్ళీ లెఫ్ట్ సైడ్ కంటిన్యూస్ లెఫ్ట్ లైక్ మకానీ రెస్టారెంట్ అయితే వస్తుంది. సో అక్కడి నుంచి ఇంకా స్ట్రైట్ వెళ్తే దాని పక్కన పెయిడ్ పార్కింగ్ ఉంటుంది. అక్కడ కూడా కాదు, ఇంకా స్ట్రైట్ వెళ్తే మనకు అక్కడ బైక్స్ కనిపిస్తున్నాయి కదా, ఇక్కడ పార్క్ చేసుకుంటే ఎవరు మనల్ని డబ్బులు అడగరు. ఫస్ట్ మనకి ఎంట్రీతోనే డ్రీమ్ క్యాచెస్ కనిపించాయి. సో నెక్స్ట్ ఇక్కడ జుమ్కీస్ ఉన్నాయి. ఒకటి 100 అని అన్నారు. 150 కీ చైన్స్ ఉన్నాయి కదా, అవైతే 50s అట. ఇయర్ రింగ్స్ అయితే చాలా అంటే చాలా బాగున్నాయి. నేనైతే ఈ బ్యాంగిల్ చూసాను. ప్యాక్ ఆఫ్ 6 ఎన్నో ఉన్నాయి, 100 రూపీస్ చెప్పారు. తీసుకుందాం అనుకున్నా కానీ నాకు ఎందుకో కొంచెం లైక్ యూజ్డ్ అన్నట్టు కనిపించాయన్నమాట. సో నేను లైట్ తీసుకున్నా. ఇవి ఒకటి 50 రూపీస్ అంట. ఏమనుకున్నారు, ఇవి ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్స్ కమ్ ఓపెనర్స్. చాలా అంటే చాలా బాగున్నాయి. చూడండి, ఒక్కొక్కటి డిఫరెంట్ టైప్ ఆఫ్ షేప్. గోవా నుండి షిప్, నెక్స్ట్ సర్కిల్, డిఫరెంట్. ఇంకా అందు మీద లేని బొమ్మ అంటూ లేదు, ప్రతి బొమ్మ అక్కడ ఉంది. నెక్స్ట్ ఇక్కడికి వచ్చేసరికి ఇవి సముద్రంలో దొరికే ప్రతిదీ చిప్పలు లైక్ స్టోన్స్. ఆ స్టోన్స్ కూడా వాళ్ళు న్యాచురల్ అని చెప్తున్నారు. ఎంతవరకు నిజం అనేది నాకు కూడా తెలియదు. ఇవైతే కంప్లీట్ కోకోనట్ ట్రీతో చేసిన బొమ్మలు అన్నమాట. ఇవైతే హ్యాండ్ బ్యాగ్స్, లెదర్ హ్యాండ్ బ్యాగ్స్, జూట్, లెదర్, సమ్ డిఫరెంట్ టైప్ ఆఫ్ అన్నీ యూజ్ చేశారంట. నెక్స్ట్ ఇక్కడ నుంచి అయితే 1 పీసెస్ ఉంటాయండి గోవాలో, డిఫరెంట్. ఇంకా స్టైల్సే వేరు. ఇవైతే డోర్ హ్యాంగ్లర్స్ చూస్తున్నారు కదా, మసాలాలు చెప్పాను కదా మీకు ఆల్రెడీ.
మసాలాలు టేస్ట్ ఉంటాయండి, అద్భుతం అని చెప్పొచ్చు. నెక్స్ట్ టైం ఎవరైనా గోవా వెళ్తే ఇక్కడ నుంచి కారం, టర్మరిక్ అలాంటివన్నీ సో పక్కా ట్రై చేయండి. ఆ సన్ఫ్లవర్ క్లిప్స్ ఉన్నాయి కదా, ఒకటి 50 రూపీస్ అన్నారన్నమాట. సో నేనైతే ఒక క్లిప్ తీసుకున్నా. సో అక్కడ నుంచి నెక్స్ట్ అలా పాస్ ఆన్ అవుతుంటే ఆక్సిడైజ్డ్ జ్యువెలరీ అనేది కనిపించింది, చాలా బాగుంది. ఎవ్రీథింగ్ ఇక్కడున్న బ్యాండ్స్ అనేవి ఒకటి 50, 100 ఏంటంటే మొత్తం హ్యాండ్ క్రాఫ్ట్. సో ఎవ్రీథింగ్ ఒకటి 100 అని, 50 అని. సో నెక్స్ట్ ఏమంటారు, శంఖాలు ఆల్చిప్పలతో చేసినవి, చిన్న చిన్న ముత్యాలతోని షెల్స్ చూస్తున్నారు కదా. కాళ్ళకి పెట్టుకున్న యాంక్లెట్స్ నుంచి హెయిర్ పెట్టుకున్న యాక్సెసరీస్ వరకు ఎవ్రీథింగ్ ఇక్కడ అనేది మనకి దొరుకుతాయి. సో పక్కా మస్ట్ అండ్ షుడ్. బాయ్స్కి అయితే బ్రేస్లైట్స్ పెట్టుకోవడానికి బ్రేస్లైట్స్, రింగ్స్, ఎవ్రీథింగ్. చెప్పులు ఉన్నాయండి, జూట్ చెప్పులు, ఆసమ్ చెప్పులు అని చెప్పొచ్చు. బ్యాగ్స్ నేనైతే ఇక్కడ ఒక కండువా దాన్ని తీసుకున్నా. ఈ రెస్టారెంట్కి వెళ్ళి ఒకసారి జస్ట్ దానికి రేట్స్ అడుగుదామని వెళ్తే ఒక టీ ఇంకా 2 మస్కాబన్ కాస్ట్ మీరు ఎవరైనా గెస్ట్ చేయగలరా? జస్ట్ 200 అండి. నాకైతే షాక్ అయ్యాను నేను. అంత కాస్ట్ ఉన్నాయంటే అంత కాస్ట్ ఉన్నాయి. సరదాగా ఈ ఆంటీ వాళ్ళని ఒకసారి బ్యాగ్ ఎంత అని అడిగాను. 1000కి 1 లేదు, 5000కి 3 అంటే అసలు 5000కి 3 లాజిక్ నాకు అర్థం కాలేదు. 1000కి 1 ఉన్నప్పుడు 5000కి 5 రావాలి, కానీ వాళ్ళేమో ఇట్లా చెప్పారు. సరే మనం జస్ట్ విండో షాపింగ్కి వచ్చాం కాబట్టి షాపింగ్ చేసుకొని నేను కానిచ్చేసాను. అక్కడి నుంచి బ్రేస్లెట్స్, ఎవ్రీథింగ్ నేను చెప్పాను కదా మీకు, ఇంటిలో కావాల్సిన పీసెస్ నుంచి యాంటిక్ పీసెస్ వరకు, బాత్రూంలోంచి, కబోర్డ్స్లోంచి ఎవ్రీథింగ్ ఇక్కడ దొరుకుతాయండి. సో దీనికి ఇంకొక పేరే పెట్టాల్సిన అవసరం లేదు, అలా ఉంటుంది. ఇవన్నీ రియల్ కొబ్బరితోని, చెక్కతోని అక్కడ దొరికే వాటితో చేస్తారు. ఇవైతే దిష్టి బొమ్మలు, ఇంటి బయట పెట్టుకునే దిష్టి బొమ్మలు. అండ్ వన్ ఆఫ్ ద మోస్ట్ ఎక్స్పీరియన్స్ చేయొచ్చు ఈ మార్కెట్ని. ఎక్స్ప్లోర్ చేస్తే వాట్ ఈజ్ వాట్ అనేది మనకి తెలుస్తుంది. లైక్ హౌ పీపుల్ బార్గెయిన్ ఏంటి, ఇవైతే లిటరలీ కామెడీ. మనమైతే ఇంట్లో వాడేసి వదిలేసిన డ్రెస్సులతో వాళ్ళు చేసుకున్నారు అనడానికి కామెడీ అని ఉంది, కానీ వాళ్ళు చేసిన దానికి హ్యాట్స్ ఆఫ్ అని చెప్పొచ్చు. సో దెన్ మార్కెట్ అంతా అయ్యింది, సన్సెట్కి వచ్చాము. సో నేనైతే చాలా డిహైడ్రేట్ అవుతున్నాను కాబట్టి సో మంచిగా ఒక ఆర్డర్ చేద్దామని ఒక రెస్టారెంట్కి వచ్చాను. సో చూసేసి ఆర్డర్ చేశాను నేనైతే ఇక్కడ. మంచిగా సన్సెట్ వైబ్ని ఎంజాయ్ చేద్దామని ఆ సముద్రం అలలు అలా వస్తుంటే పిల్లలు ఆడుతున్నారు. ఈ దాంట్లో వస్తే ఒకటి స్ట్రాబెర్రీ ఆర్డర్ చేశాను, ఇంకొకటి పపాయ మిల్క్ షేక్ ఆర్డర్ చేశాను. కంప్లీట్ అంజునా ఫ్లీ మార్కెట్ నుంచి చెప్పాలంటే ఇదే. మళ్ళీ యాజ్ యూజువల్ మనం వచ్చిన ప్లేస్ నుంచి బాగా వెళ్ళిపోయి రిటర్న్ ఫ్లూ మార్కెట్ నుంచి బాగాకి వెళ్ళాలంటే సేమ్ ప్రాసెస్. సో గైస్, కన్ఫామ్గా మీరు అందరూ ఎవరైనా బాగా వచ్చేవాళ్ళు ఉంటే ఈ వీడియో చూసుకుంటూ ఫాలో అయిపోండి, బ్లైండ్ ఫాలో అయిపోండి, ఎగ్జాక్ట్ బాగుంటుంది. టేక్ కేర్, బాయ్.